భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ మన తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మించిన కలియుగ ప్రత్యక్ష దైవం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయపు లడ్డూ ప్రసాద తయారీ కేంద్రాన్ని అలాగే వంటశాలని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. శ్రీవారి ప్రసాదం అంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డు. అందుకే ముందుగా శ్రీవారి లడ్డు ఎక్కడ తయారు చేస్తారో చూద్దాం. తరువాత నిత్యాన్నదానం తయారు చేసే వంటశాలను కూడా మీకు చూపిస్తాను. స్వామివారి కళ్యాణ మండపం భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ లడ్డూ తయారీ కేంద్రం ఉందండి. లడ్డూలండి, ఇక్కడ శ్రీవారి లడ్డూలు ఇక్కడ తయారు చేస్తారు. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఇక్కడ లడ్డూలు తయారు షాప్స్ లో అమ్ముతారండి. లడ్డు వచ్చి ఈచ్ 50 రూపీస్ అండి. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా సేమ్ అదే టేస్ట్, అదే లడ్డు అండి. ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ఈ లడ్డూని స్వామివారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. పప్పుపిండి, జీడిపప్పు, యాలక్కులు, నెయ్యి, పంచదార, ఎండుద్రాక్ష వంటి పదార్థాలతో చాలా నియమనిష్టలతో ఈ లడ్డూని తయారు చేస్తారు. శ్రీవారి లడ్డూల్ని 3 రకాలుగా తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డు, ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు అని 3 రకాలున్నాయి. ప్రోక్తం లడ్డు అనగా ఆలయాన్ని సందర్శించే సాధారణ భక్తులందరికీ ఈ లడ్డూని క్రమం తప్పకుండా పంపిణీ చేస్తారు. ఇది సైజులో కొద్ది చిన్నగా ఉంటాయి. ఆస్థాన లడ్డు అంటే ప్రత్యేక పండుగ సందర్భాల్లో మాత్రమే ఈ లడ్డూని తయారు చేస్తారు. ఇవి పరిమాణంలో చాలా పెద్దగా బరువుగా ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చి కళ్యాణోత్సవం లడ్డు. ఈ లడ్డూని స్వామివారి కళ్యాణోత్సవం మరియు కొన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు పంచుతారు. ఈ లడ్డూలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇంకా వచ్చే స్వర్ణగిరి శ్రీవారి నిత్య అన్నదాన వంటశాల కూడా ఈ లడ్డు తయారీ కేంద్రం పక్కనే ఉందండి. స్వర్ణగిరి దేవస్థానం వారి ఇక్కడే కిచెన్ అండి ఇది. ఇక్కడే టీ, టిఫిన్స్ అన్ని ఇక్కడ తయారు చేస్తారంట. దీని ముందే డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇంకా వేరే ప్లేస్ లో మనకి వంటశాల ఉందండి. అక్కడ రోజు కావాల్సిన నిత్య అన్నదానానికి కావాల్సిన వంటలన్నీ కూడా అక్కడ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, అన్నదాన వంటశాలను కూడా మీకు చూపిస్తానన్నాను కదా. ఇదిగో ఇక్కడనే బయట కళ్యాణ మండపం భవనం పక్కనే ఈ వంటశాల ఉందండి. చాలా నియమనిష్టలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ నిత్య అన్నదాన ప్రసాదాన్ని తయారు చేస్తారండి. రోజుకి వేల మంది భక్తులకి అన్నదానం తయారు చేయాలంటే పెద్ద వంటశాల కావాలి. పైగా నియమనిష్టలతో చేయాలి. అందుకే ఇలా సపరేట్గా ఈ నిత్య అన్నదానశాలని పెట్టారు. చాలా మంది బ్రాహ్మణోత్తములు ఈ వంటశాలలో పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే వంటల తయారీ ప్రారంభిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.